రాజేష్ మామిడిపల్లి. మొన్న హైదరాబాద్కి ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ వచ్చినప్పుడు అతనికి ఇంగ్లీష్ రాదు. రాహుల్ గాంధీ అతనితో స్పానిష్లో మాట్లాడుతున్నాడు బ్రదర్. రాహుల్ గాంధీకి నాకు తెలిసి 7 భాషలు, అంతర్జాతీయ భాషలు వచ్చు. ఫోటో దిగే అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు యువ ఆటగాళ్ళకి మర్యాద చేసి మెస్సీతో ఫోటో దిగడానికి వాళ్ళని ముందు పెట్టారు. పక్కన సెక్రటరీ చెబుతుంది రాహుల్ గాంధీని మీరు ముందుకు వెళ్ళండి అంటే వద్దు వద్దు అని ఒక 10 సార్లు చెప్పాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్. టూ గుడ్. ఆ టూ గుడే అతనికి ఏమంటారు శాపం అవుతున్నది. యూ హ్యావ్ టు బి లైక్ ఇందిరా గాంధీ, యూ హ్యావ్ టు బి లైక్ ప్రియాంక గాంధీ, యూ హ్యావ్ టు బి టఫ్. ఓకే, సో ఈయన అతి మంచితనమే అది కొంచెము ఏమంటారు దెబ్బతీస్తున్నది. సో హీ హ్యాస్ టు కమ్ అప్ విత్ మోర్ ఏమంటారు అగ్రెసివ్నెస్. బట్ ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్, ఈజ్ ఎ గుడ్ మ్యాన్. ఓకే, ఈజ్ ఆర్ట్ ఈస్ క్లీన్. ఓకే, ప్రజలకు మంచి చేయాలి, నాకు అధికారం కావాలి, ఏది లేదన్నట్టు. అధికారం కావాలని ఆశ ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే అధికారాన్ని తేవడానికి నువ్వు కష్టపడతావు, మంచిదారో అడ్డదారిలో వచ్చినాక అధికారం వచ్చినాక ప్రజలకు మంచి చేయి. నేను మంచి బాలునిగా ఉంటా అంటే నడవది. ఈ ఎదుటోడు అంత దుర్మార్గుడు ఉన్నప్పుడు నేను మంచి బాలుడిగా ఉంటా అంటే కలుస్తలేదు. సో యూ హ్యావ్ టు బీ లైక్ ఇందిరా గాంధీ, యూ హ్యావ్ టు బీ లైక్ ప్రియాంక గాంధీ, యూ హ్యావ్ టు బీ లైక్ నెహ్రూ గారు. సో యూ నీడ్ టు యూజ్ ఎవ్రీ మీన్స్ టు గెట్ ఇన్ టు ద పవర్. వన్స్ యూ గెట్ ఇన్ టు పవర్ యూ డూ ఆల్ గుడ్ థింగ్స్ ఫర్ ద పీపుల్. ఆడికి పోతేనే కదా నువ్వు మంచి చేయగలుగుతావు. వాడు అధికారం ఉన్నంతసేపు నువ్వు మంచి బాలుడిగా ఉంటే మనకి ప్రజలకు ఏం యూజ్ అవుతలేదు కదా. బట్ ఈజ్ అ జెంటిల్మెన్, ఈజ్ అ గుడ్ మ్యాన్. భాష ఏం లేదు బ్రదర్. ఈ రోజులలో భాషతోటి సమస్యనే లేదు. భావం ముఖ్యం, భాష కంటే భావం ముఖ్యం. భాషని ట్రాన్స్లేట్ చేయడానికి అన్ని టెక్నాలజీస్ వచ్చినాయి కాబట్టి ట్రాన్స్లేటర్స్ ఆ రోజులలో కూడా ఉండే. కాబట్టి భాష గురించి మనకు ప్రాబ్లం లేదు. నీ ఇంటెన్షన్, నువ్వేం చేయాలని నీ భావమే మాకు ముఖ్యం భాష కంటే. ఏమంటున్నారు రాజేష్ మాట్లాడు. ప్రజాస్వామ్యం గురించి సోక్రటీస్ గారు రాసిన ఒక కథ చదివాను బ్రదర్, మీరు ఏమంటారు చెప్పండి. ప్రజాస్వామ్యం పనికిరాదు అని అప్పట్లో సోక్రటీస్ గారు చెప్పారు. ఎలా అంటే ఒక పడవ ఉంది, అందులో జనాలు చిక్కుకుపోయారు. ఆ పడవని ఒడ్డుకి తీసుకెళ్లాలంటే ఎవరికైతే పడవ నడపడం వస్తుందో కెప్టెన్ అనేవాడు మంచివాడు నడిపితే ప్రజలు క్షేమంగా ఒడ్డుకు చేరుతారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న జనాల్లో ఎక్కువ మందికి ఎవరు ఆమోదించారని చెప్పి వాడికి పడవ నడపడం రాకున్నా వాడి నాయకుడిగా చేసి పడవ నడపని చెప్తున్నారు ప్రజాస్వామ్యం. అక్కడ ఫెయిల్ అవుతుంది అని సోక్రటీస్ గారు చెప్పారు. మీరు ఏమంటారు ఈ ఉదాహరణతో? అంటే మీరు ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం గతంలో నేను కూడా చెప్పిన, అంటే సిమిలర్ చెప్పిన, ఒక అందరు దొంగలు కలిసి వాళ్ళ నాయకుడిని దొంగని ఎన్నుకుంటారా, లేకపోతే ఏమంటారు మంచివాడిని ఎన్నుకుంటారా, పోలీసు అని ఎన్నుకుంటారా? దొంగలందరూ కలిసి వాళ్ళ నాయకుని గజ దొంగని ఎన్నుకుంటారా, లేకపోతే ఒక పోలీసు అన్న ఒక నిజాయితీ పరుని ఎన్నుకుంటారా? కాబట్టి వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. అర్థమైందా? సో మనం పొద్దుగాలేసి ఎందుకు ముచ్చడి చెప్తున్నాం? వాళ్ళను ఎవరు ఎన్నుకోవాలి, ఎవరు ఏంటిది అనేది వాళ్ళకి అర్థమయ్యాలి. వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నారు, వాళ్ళ దృష్టి మరలుస్తున్నారు. కాబట్టి వాళ్ళకి విషయం అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని ఎన్నుకోవాలి, అంతే. నడపరాను ఎన్నుకుంటే ఎస్ వాడు తీసుకొని బొందలో పెడతా అంటే పెట్టని, ఇట్ ఈస్ దేర్ చాయిస్. ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసుకున్నా, వద్దు నేను వేరే షర్ట్ వేసుకోవాలంటే అది నా ఇష్టం. అర్థమైందా? అట్లా ఓకురా అని నేను చెప్తా. కానీ నాకు అట్లనే పోతే లొందలు పడతావు అంటే పడితే అది నా అనుభవం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ తీసేసినాం అనుకో, ప్రజాస్వామ్యం వద్దు అన్నాం అనుకో, రాజరికం ఉండే. ఎందుకంటే రాజరికం ఉండే కదా, ఈ ఎన్నికలు లేనప్పుడు. ఈవెన్ చాలా దేశాల్లో నేటికి కొన్ని దేశాల్లో ఎన్నికలు లేవు కదా. ఈవెన్ చైనాలో కూడా లేనట్టున్నాయి కదా. సో ఇప్పుడు రష్యాలో కూడా ఎన్నికలు నామమాత్రమే కదా. తర్వాత ఇస్లామిక్ కంట్రీస్ చాలా వాటిలో, సౌదీ, దుబాయ్ అన్నిట్లలో లేదు కదా. బ్రూనై, గ్రీనై అన్ని రాజుల కాలమే కదా, రాజులే కదా. వెనకట మన దేశంలో కూడా ఈవెన్ నిజాం గారైనా, కుతుబ్ షాహీలైనా, ఇంకోరైనా రాజులే కదా. కాకతీయులైనా, శాతవాహనులైనా ఎన్నికలు లేవు కదా. అప్పుడు మంచిగా ఉండేనా, ఇవాళ మంచిగా ఉండేనా చెప్పండి. మీరు ఏ నియంతృత్వ రాజ్యం అని చూడండి, రాజులు, రాజకుటుంబాలు, ఆ యొక్క రాజుల యొక్క రాతపూత పనిచేసేటోళ్ళు, నోబెల్స్, సోకాల్డ్ అగ్రము అని ఒక 5 to 10% ఆర్ 15-20, 5 to 10 ఆర్ మ్యాక్సిమం 20. మంచి రాజు అయితే 20, చెడ్డ రాజు అయితే ఒక 10-20 రాజకుటుంబాలు, వాళ్ళకి సంబంధించిన పరిపాలన భాగస్వామ్యం ఉన్న వాళ్ళు తప్ప సామాన్యులు ఎవరన్నా ఆ రోజులలో సుఖ సంతోషాలతో బతికినరని మీరు చూపెట్టండి చరిత్రలో. ఏది నియంత్రణతో ఉన్న ఏ దేశంలో అయినా సరే, ఏ రాజ్యంలో అయినా సరే. ఇప్పుడు ప్రజలు మంచుకున్నారా మీరు చెప్పండి. దట్ ఈస్ ద కొలమానం. కొలమానం అంటే ఏంది? 5 మంది 10 మంది బ్రిటిష్ కాలంలో కూడా 5%, 10% మంది మంచిగానే ఉండే.
మన బాధ అంత ఏంది? 5-10% గురించి మన బాధ కాదు, ఈ 90% గురించే మన బాధ. 5-10% ఉన్నవాడు, వాడికి 100 ఎకరాలు ఉన్నాయి, వాడికి కోట్లు ఉన్నాయి, అన్ని అర్థబలం ఉంది, అంగబలం ఉంది, వానికి ఎవరి సహాయం అవసరం లేదు ప్రభుత్వాలది. ప్రభుత్వం ఎవరికి పని చేయాలి? పేదోడికి, సామాన్యునికి, బలహీనునికి, అణగారిన వర్గాలకి పని చేయాలి. ఆ రాజుల కాలంలో వీళ్ళకి ఏమైనా పనికి వచ్చిందా? ఈ పేదోళ్ళకి ఏమైనా పనికి వచ్చిందా? యుద్ధం జరిగితే చచ్చిపోయిందెవరు? ఈ పేదోళ్ళే. అన్ని డే టు డే లేబర్ పని చేసిందెవరు? ఈ పేదోళ్ళే. వెట్టి చాకరీ చేసిందెవరు? ఈ పేదోళ్ళే. తినడానికి తిండి సక్కలేదు, కట్టుకోవడానికి బట్ట సక్కలేదు. ఏ రాజు కాలమన్నా తీసుకోండి, నువ్వు శాతవాహనులు తీసుకోండి, కాకతీయులు తీసుకోండి, ఎవరో అలా కొంచెం మంచి రాజులు ఉంటే కొంత కొన్ని మంచి పనులు చేశారు కానీ, బట్ మెజారిటీ ప్రజలు ఇబ్బందులనే బతికిరు ఏ నియంతృత్వ కాలంలో అయినా సరే. సో దాంతో వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం చాలా బెటర్. ఇలా మనం ఇలా నేను మాట్లాడగలుగుతున్నా, రాజరికంలో నేను మాట్లాడలేను, నా తలే గురిపోతుంది. ఇలా సౌదీలో ఒక సామాన్యుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడలేడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేడు, దుబాయ్లో మాట్లాడలేరు, ఇంకో దేశంలో మాట్లాడలేరు రాజుకు వ్యతిరేకంగా. ఇలా నేను మాట్లాడగలుగుతున్నా. ఇది నా ప్రజాస్వామ్యం ఇచ్చిన నాకు హక్కు. కాబట్టి ఏది బెటర్ బ్రదర్? సో ప్రజాస్వామ్యమే 1000% బెటర్. మెజారిటీ ప్రజలు దొంగను ఎన్నుకుంటే వాళ్ళకి దాని కాన్సిక్వెన్స్ ఏంది అర్థమయ్యేది చెప్పి మంచోని ఎన్నుకోమని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాం అంతే. అందరు దొంగలు కలిసి దొంగనే నాయకుని ఎన్నుకుంటా అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ థింగ్. ఎండ్ ఆఫ్ ద డే మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అదే చేయాలి, అదే కరెక్ట్ పద్ధతి. ఆ మెజారిటీ ప్రజలకు బుద్ధి లేకపోతే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు అర్థమయ్యేటట్టు చెప్తాం గంతే, సింపుల్. కాబట్టి ప్రజాస్వామ్యం 1000 కాదు, 100,000 times బెటర్ డెమోక్రసీ. ఆల్వేస్ మెల్లగా అభివృద్ధి నువ్వు చెప్పిన ఆటోక్రసీ మంచిగానే ఉంటుంది. ఎప్పుడు మంచిగా ఉంటుంది? నియంతృత్వం మంచి రాజు వస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది, దెర్ ఇస్ నో గ్యారంటీ. బట్ మంచి రాజు వస్తే మంచి జరుగుతుంది, కానీ చెడు రాజు వస్తే ఘోరంగా చెడు జరుగుతుంది. కానీ ప్రజాస్వామ్యం అట్లా కాదు, ఏదైనా మంచి అయినా చెడైనా మెల్లగా జరుగుతుంది. చెడు ఎక్కువ మంచి అయినా చెడైనా మెల్లగా జరుగుతుంది. బట్ ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు చైనాలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. చైనాతో పోలిస్తే భారతదేశం అంత అభివృద్ధి జరగలేదు, ఎందుకంటే అక్కడ నియంతృత్వం ఉంది కాబట్టి. అక్కడ వాళ్ళు నియంతృత్వంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టైనా వాళ్ళు చేయాలనుకున్న చేసారు, అభివృద్ధి జరిగింది కనిపిస్తుంది. కానీ అభివృద్ధి జరగవచ్చు, కానీ ప్రజలు సంతోషంగా చైనాలో ఉన్నారా భారతదేశంలో ఉన్నారా మీరు చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రజలు మంచిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మరి అవన్నీ వస్తువులు తయారు చేసి అంత అభివృద్ధి చేసి దేనికోసం? మనం సంతోషంగా లేకపోయినాక. సేమ్ థింగ్ విత్ జపాన్, ఎనీ డెవలప్డ్ కంట్రీ, అక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేరు. ఓకే, కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రజాస్వామిక పద్ధతిలో అందరిని ఒప్పించి అందరి ఆమోదయోగ్యంతో పనులు మెల్లగైనా సరే సంతోషంగా మనకి నచ్చినట్టుగా బతుకుతూ చేసుకుంటే అది కరెక్ట్ పద్ధతి. కాబట్టి ప్రజాస్వామ్యం ఆల్వేస్ గుడ్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, సింపుల్. అది చాలా టైం అన్నట్టుంది. సో ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతున్న కామెంట్స్ కూడా అయిపోయినాయి. సో ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా, ప్రతి సమస్య మీద ఓకే ఇది మీ తరఫున వాయిస్ ఇస్తా, అట్లనే ప్రతి విషయం మీద అవగాహన చేస్తా. ఎండ్ ఆఫ్ ద డే అంత దేశంలో ఉండే నీళ్లు కావచ్చు, నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, భూమిలో ఉండే ఖనిజాలు కావచ్చు, లేకపోతే ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కావచ్చు, ఇవి అందరికీ చెందాలి. కొందరు దోసుకుంటా అంటే తోలు తీయాల్సిందే. ఇవాళ సోకాల్డ్ అభివృద్ధి దేశాలను చూడ్డానికి వాళ్ళు తప్ప బతకడానికి పోకూడదు. అంటే మన మేధావులు, మన డాక్టర్లు, మన ఇంజనీర్లు ఆ అభివృద్ధి దేశాలకి వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళ అభివృద్ధిలో మనం భాగస్వామ్యం అయినప్పుడు ఒక దుబాయ్కి ఇంకో దేశంకి అంత తెలివితేటలు ఉన్న మన దేశాన్ని ఎందుకు మంచిగా చేసుకోలేకపోతున్నాం అంటే ప్రధాన కారణం ఈ రాజకీయ నాయకులే. కాబట్టి వీళ్ళ తోలు తీసి మన సంపదని, మన యొక్క ట్యాక్స్ డబ్బుల్ని మనందరి బాగు కోసం వాడుకునాలే. కొందరి ఆర్య బన్యాల కోసం, బ్రాహ్మణుల కోసం కాకుండా, కొన్ని ఆధిపత్య కులాల కోసం కాకుండా అందరి కోసం కావాలి. కావడానికి మనందరం కష్టపడదాం. అందుకు మీ తరఫున ముందు నిలబడి నేను మీ కనీసం దూరం ఉన్నా కాబట్టి యొక్క విషయ పరిజ్ఞానం చేస్తా, మీ తరఫున వాయిస్ ఇస్తా. సంపుకొని ఆడికి నా పిల్లలు చాలా పెద్దగా అయినాక పర్మనెంట్గా వస్తా. ఓకే, అక్కడ మీ తరఫున నిలబడి కొట్లాడతా. ఇవాళ ఎవడైతే ఇండియాకి రారా అంటుండో అప్పుడు మీరు గల్ల బట్టి అడుగుదాం అందరం కలిసి.